UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు బాలు గారు ఆయనకి నటిద్దామని చాలా సరదా, మ్మ్. ఇంట్రెస్ట్ అతనికి. కానీ ఎక్కడైనా షూటింగ్ లో కనిపిస్తే ఈ డైరెక్టర్లు పట్టుకుని కేకలేసేవారు, నువ్వు అక్కడ పాటలన్నీ వదిలేసి ఇక్కడ ఏంటి నీకు పని లేని పనులన్నీ ఇక్కడ చేస్తున్నావు అని చెప్పి రాఘవేంద్ర లాంటి వాళ్ళు. ఎందుకంటే అది ఇప్పుడు మీరున్నారు, మీ వాయిస్ సినిమాకి కానీ ఎనీ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళన్నిటికీ ప్రాణం కదా మీ గొంతు ఈ రోజున. అంటే ఈ ప్రయాణంలో రాజుగారు మీరు అంటే మీ డ్రీమ్స్ని మీరు రీచ్ అయ్యారా అండి, లేకపోతే మీకున్న ఈ అవకాశాలతోనే మీరు సంతృప్తిగా గడుపుతున్నారా? యాక్చువల్గా నేను నిజంగా ఈ ఈ హైట్ అంటే నేను డబ్బింగ్లో ఇంత అచీవ్ అవుతానని నేను అసలు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. యాక్చువల్గా ఎర్లియర్ మై కెరీర్ ఇనిషియల్గా నా కెరీర్లో నేను ఇంత ముందుకు వస్తానని అసలు గెస్ చేయాల. అయితే ఒకటి నాకు సెల్ఫ్ మోటివేషన్లో నేను అనుకున్న ఒక సిద్ధాంతం ఏంటంటే, ఈవెన్ దో నేను మిమిక్రీ అండ్ యాక్టింగ్ స్టూడెంట్గా కూడా ఉన్నా కూడా మనం ఎక్కడైతే బలంగా ఉన్నామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ప్రయత్నం చేస్తే సక్సెస్కి తొందరగా రీచ్ అవుతామన్నది అనుకోకుండా నాకు ఒక ఇదనమాట. అంటే నాకు వాయిస్ మీద ఎనలేని కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి కూడా. ఈ వాయిస్కి ఇంత ప్రత్యేకత ఉంది ఏంటి, ఈవెన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఏదో సినిమాకి వెళ్ళి దొంగచాటుకు వస్తుంటాం కదా స్టూడెంట్స్ని, అరే బాబు కొద్దిగా మా ఫ్రెండ్కి నువ్వు మెల్లిగా నెమ్మదిగా మాట్లాడరా, ఈ మాత్రం వాయిస్ ఓపెన్ చేసినా మన సినిమాకి వెళ్ళిపోతాం అని తెలుస్తుంది. అంత రికగ్నైజేషన్ ఉండేదన్నమాట వాయిస్. కాబట్టి వాయిస్ మీదనే మనం ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా నా టార్గెట్ అనేది నేను పర్టికులర్గా పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేయడానికి కూడా కారణం, ఆల్ ఇండియా రేడియోలో ఐ వాంట్ టు బికమ్ ఏ అనౌన్సర్, వ్యాఖ్యాత అవ్వాలి, ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ అవ్వాలి, వాయిస్ బాగుంది కదా అలా అనుకున్నాను. బట్ చాలా చిన్న ఆశే లైఫ్ సెటిల్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా. ఎందుకంటే నాన్నగారు జాబ్ కావడంతో ఏంటంటే మా మైండ్ సెట్ అంతా కూడా మా ఇంట్లో అంతా ఎక్కువగా జాబ్ ఓరియంటెడ్గానే ఉన్నారు. జాబ్ చేసుకుంటే లైఫ్ ఇది అవుతుంది కదా, అందులో ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ ఈజ్ వెరీ గుడ్ టార్గెట్, మనకి బాగుంటుంది కదా. అప్పట్లో ఆల్ ఇండియా రేడియో కదండి అసలు మెయిన్ ప్లాట్ఫామ్ అదే కదా. ఎగ్జాక్ట్లీ అదే వాయిస్కి సంబంధించి మెయిన్ ప్లాట్ఫామ్, వాయిస్ ఎలివేషన్, ఎవ్రీథింగ్. ఆ రకంగా నాకు ఎక్కువగా దాని మీదే కోరిక ఉండే. అట్లాగే ఇక రిలేటెడ్ వాయిస్ మీదే మళ్ళీ నేను డబ్బింగ్లోకి రావడం జరిగింది. ఐఎమ్ చాలా హ్యాపీ. నిజం చెప్పాలంటే రీసెంట్గా కల్కిలో బచ్చన్ సాబ్కి ఒక అవకాశం అన్నది అమితాబ్ బచ్చన్ ది గ్రేటెస్ట్ లెజెండ్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయనకి మీ వాయిస్ వెళ్ళిందంటే అది నేను ఊహించనిది ఇది. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. నేను సెలెక్ట్ చేశారండి మిమ్మల్ని? నాగేశ్వన్ గారే చేశారు, డైరెక్టర్ గారే. ఓకే. మిగతా వాటికి కొన్ని ఆడిషన్స్ తీసుకున్నారట, కానీ మంది మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా వెళ్ళారని తెలిసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకవేళ కాంపిటీషన్ పెట్టి వాయిస్ ట్రైఅవుట్స్కి వెళ్ళుంటే ఆడిషన్స్లో ఏమో నాకంటే బెటర్గా చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు ఆన్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి చెప్పలేం ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో. కానీ కంప్లీట్గా మనల్ని లేదు, మనం గోత్రి విత్ ఆర్సీఎం అనుకొని నమ్మి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నాకు సపోర్ట్ ఇచ్చి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి అండ్ యాజ్ వెల్ యాజ్ దానిలో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయడం జరిగింది. ఇది మన తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ ఏఐ అని నేను అనుకుంటున్నా. అంతకుముందు వచ్చాయన్నారు కానీ అవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయో ఏమో తెలియదు కానీ, బట్ ఇది మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెళ్ళింది, ఫుల్ కమర్షియల్ క్యాన్వాస్. నేనే షాక్ అయ్యాను నా వాయిస్ విని, ఏంటి మనం ఇలా చెప్తే ఇలా అయ్యిందా. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని రంగాల్లో అన్ని ఫీల్డ్లో ఎట్లయితే ఎన్హాన్స్ అవుతూ ఉన్నామో రోజు రోజుకి, అట్లాగే ఈ వాయిస్లో కూడా ఇది సరికొత్త మార్పు ఇది. అవునండి. అదే కానీ మీరు అంటే ఈ కల్కిలో చెప్పడం అన్నది, పైగా అమితాబ్ గారే ఫస్ట్ పార్ట్ లో పెద్ద రోలు, మేజర్ రోలు అయిందే పార్ట్ 1లో. ప్రభాస్ క్లైమాక్స్ అదంతా తనున్నా, బట్ అశుద్ధం క్యారెక్టర్ కదా ప్రధానం అన్నది. ఆ 4 డైలాగులు చెప్పండి రాజు గారు. అమ్మాయి అంటుంది, అసలు ఎవరు నువ్వు అంటూ, ద్వాపర యుగం నాటి
గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి. నా పేరు అశ్వత్థామ. మనం ఇక్కడ ఉండడం ప్రమాదం తల్లి. ఎవరైనా కడుపులో బిడ్డను మోస్తారు, కానీ నువ్వు మోస్తోంది సృష్టిని. సోదరా ఆగు! నువ్వే కనుక తలుచుకుంటే నా తండ్రి బతికేవాడు కృష్ణ అని ఇలాంటి కొన్ని డైలాగ్స్ అశ్వత్థామగా ఉన్నప్పుడు కృష్ణుడితో. ఆ తర్వాత ఏజ్డ్ ఈ కలియుగంలో అశ్వత్థామకు ఒక రకమైన వాయిస్ పెట్టి చేయడం జరిగింది అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మీరు అమితాబ్ గారికి చెప్తున్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటండి? చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఉంటారు. అద్భుతం. ఆయన వాయిస్ చాలా మంచి వాయిస్, అసలు అద్భుతం. మంచి బేస్, బ్రహ్మాండం ఆయన వాయిస్. అసలు మీకు ఏమనిపించిందండి అది అమితాబ్ గారికి డబ్బింగ్ చెప్పినప్పుడు? ఇక మీరు అన్నట్టు ఒక నటుడికి మంచి వాచకం తోడైతే సూపర్ స్టార్స్ అవుతారనడానికి గ్రేట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు బచ్చన్ సాబ్. ఎస్. ఆ చిన్నప్పుడు ఆయన అన్ని సినిమాలు జంజీరు, డాన్ ఇవన్నీ చూసి అసలు అరే దీవాను ముఝే పే హై చాను అని అవి కూడా పాటలు పాడుతూ డాన్స్ చేసేవాడిని. అలాంటి బచ్చన్ సాబు నాకు మధ్యలో ఒకటి ఏంటంటే నా రెండో నంది అవార్డు నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన పూర్ తెలంగాణలో బచ్చన్ సాబ్ గారి చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నాను. అది సినిమాకి రెండో నంది, మొత్తం 5 నందులు, టీవీకి 2 అండ్ సినిమాకి 3. అందులో ఇది రెండో నంది అవార్డు అనమాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో 2013లో జరిగింది ఆ ఫంక్షన్. అయితే బచ్చన్ సాబ్ని చూసి వెంబడి ఆయన కళ్ళ మీద పడి మోకరిల్లాం, సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన కంగారు పడ్డాడు, ఎవరు మామూలుగా ఇలా అంటారు కంప్లీట్గా వెళ్ళిపోయి సాష్టాంగ దండ ప్రణామం చేసేసాను. చేస్తే ఆయనకు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అంటున్నారు ఆయన. అన్న తర్వాత ఇక అటు ఇటు అసలు నాకు ఏం చేస్తున్నానో ఏంటో నాకు అర్థం కాల. అన్న తర్వాత అన్యాపదేశంగా నా గొంతు నుంచి ఒక మాట వచ్చింది, సార్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ అన్నాడు. అసలు నిజంగానే నాకు ఎట్లా తోచిందో, అది ప్రిపేర్ అయింది కాదు, యాక్చువల్గా ఏంటంటే ఈ ఇన్వాలంటరీగా వచ్చింది. అంతే అండి, కరెక్ట్. మనకు అవార్డ్స్ కూడా నంది అవార్డ్స్ నాకు అంతకుముందు తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది. సీఎం గారు వీళ్ళందరూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ సెలబ్రిటీస్, గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్ వచ్చినా కూడా ఆ పైన ఒక 10-20 ముఖ్యమైన అవార్డులు ఇచ్చి వెళ్తారు వాళ్ళు. ఇంకా అంటే కారణం ఏంటంటే అంతమందికి ఇవ్వాలంటే వాళ్ళకి సమయం సరిపడదు కదా. కరెక్ట్. కానీ నేనేం చేశాను, మన ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ అన్న దానికి అనౌన్సర్గా ఉంటే, ఆల్ ఇండియా రేడియో నుంచి మాకు బాగా పరిచయం కాబట్టి, అన్న లైఫ్లో మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఏంటి రాజు అంటే, నన్ను ఆర్డర్లో ముందు పిలువన్నా, కొంతమందికి ఇచ్చేసి వెళ్ళిపోతారు అని అన్న. చూస్తే ఎక్కడో 70-75లో ఉంది ప్లేస్. మాకు చాలా అఫ్కోర్స్ 40+లో ఉంది. ఇప్పుడు 10-12 నడుస్తుంది రా అబ్బాయి, ఒకేసారి ఇంత ముందు కంటే కష్టం కదా అన్న. నాకు తెలియదు, నాకు నువ్వు చెయ్యాలంతే, ఆయన చేతుల నుంచి నేను తీసుకోవాలి, అది చిరకాల గుర్తుగా ఉండిపోవాలి నాకు. అంతే కదా. సరికి పిలిచారు పాపం, స్కిప్ చేసి ఆయన. టైం ఎక్కువ ఉండదు, తొందరగా వెళ్ళి వచ్చేసాను. హడావిడిగా వెళ్ళిపోయి ఆయనకు నమస్కారం పెట్టేసి తీసుకొని మాట అనేసి ఆనందంగా. అలాంటి బచ్చన్ గారికి మనం డబ్బింగ్ చెప్పే అవకాశం మళ్ళీ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుడి దయ.